రాజు ఆటో వ్లాగ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసి 18వ తారీఖు 2 నెల 2025. అంటే ర్యాపిడో కొంచెం అప్డేట్ అయింది. అప్డేట్ అంటే ఇప్పుడు ఒక 1 మంత్ అట్లా అవుతుంది, అంతమందికి అట్లా లేదు. ఏం అప్డేట్ అయిందంటే లిమిటెడ్ పెంచింది. అంటే మీకు ప్రూఫ్స్ ఇట్లా చూపిస్తా స్క్రీన్ రికార్డులో. ఈ ఏరియాలో ఇట్లా అంటే అవుటర్ రింగ్ రోడ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ ఉంటుంది కదా, సిటీ అవుట్స్కట్స్, అక్కడ డిస్ట్రిక్ట్ బండ్లు నడపడానికి ఛాన్స్ ఉంటుంది. నా సిటీకి వస్తే ప్రాబ్లం అవుతుంది, కానీ సిటీ అవుటర్స్కట్ల రౌండ్ సర్కిల్ ఉంటుంది, దాన్ని కొంచెం లిమిటెడ్గా పెంచింది. ఆడ బుకింగ్స్ అవుతున్నాయి అంటే అవుతున్నాయి, కానీ ఛార్జీలు అంతా వర్తబుల్ అయితే ఇస్తలేడు. అంతమందికి ఏమో అప్పుడు 20-25 అట్లా ఇచ్చేది కిలోమీటర్కి. ఇప్పుడేమో చాలా తగ్గించిండు, 12 రూపాయలు 13 రూపాయలు అట్లా ఇస్తుండు. ఛార్జీల విషయంలో అయితే కొంచెం కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. కాకపోతే చాలామంది విలేజ్లలో చూస్తుంటారు కదా, ఆటో సిటీలో నడుస్తున్నా లేదా అంటే, సిటీలో నడుస్తలేవు కానీ సిటీలో నడిపేటప్పుడు నడిపిస్తారు. అది చట్టరీత్యా నేరము, ఎందుకంటే ఇప్పుడు కొత్త రూల్స్ పాస్ చేశారు కదా. ఏంటంటే వాళ్ళు ఎవరైతే అధికారులు ఆర్డర్ ఇచ్చారో అవుటర్ రింగ్ రోడ్ లోపల రాకుండా బయట నడుపుకోవచ్చు, అంటే అవకాశం ఉంది నడుపుకోవడానికి. దాని తగ్గట్టు కొంచెము యాప్ ఇట్లా మాడిఫై చేసారు ర్యాపిడోలకు సంబంధించింది. ఊబర్లో అంత ఏం లేదు, కానీ ర్యాపిడోలు అయితే కొంచెం మాడిఫై చేసారు. ర్యాపిడో బయట పడుతున్నాయి అంటే అక్కడక్కడ అంటే అక్కడ ఇట్లా కొన్ని ఏరియాలు ఉంటాయి, మెయిన్ ఏరియాలు. కొంచెం అటు సైడ్ పోతే ఇక్కడ సర్కిల్లో మీకు ఇట్లా చూపిస్తుంటాయి ఎక్కడెక్కడ పడతాయో. ఇక్కడ పోతేనేమో మేడ్చల్ సైడ్ కానీ, మళ్ళీ ఇక్కడ సైడు కీసర అటు సైడు కొంచెం ఉంటుంది, అక్కడ సైడు మళ్ళీ ఇక్కడ ఎల్బీ నగర్ దాటినాక అక్కడ సైడు కొన్ని ఏరియాలు మెయిన్ ఏరియాలు ఉంటాయి, అక్కడ పడతాయి. చేసుకోవచ్చు, సర్వేజ్ ఇట్లా కావచ్చు. మరీ టైట్ సిచ్యువేషన్స్ ఉంటారు కదా, వచ్చి నడుపుకోవడానికి అవకాశాలు ఉంటాయి. నేను హైదరాబాద్లో నడపమని చెప్తలేను, హైదరాబాద్ అవుట్స్కట్లో నడుపుకోండి. మీకు మరి ఇబ్బందులు పడుతుంటే చాలా కష్టమవుతుంది. ఎవరైనా ఆటో డ్రైవర్లు కదా, అంటే ఇప్పుడు ఫ్రీ బస్సుల వల్ల చాలా నష్టపోతారు కదా. దానివల్ల మీరు ఇంకా లైవ్ ప్రూఫ్స్ ఇట్లా మీకు స్క్రీన్ రికార్డింగ్ పెట్టి ఇట్లా చూపిస్తుంటా. ర్యాపిడో అయితే అప్పటి నుంచి ఉంది, ఒక నెల అవుతుంది అప్డేట్ అయ్యి. అంటే నేను తీసేస్తాడు అన్నట్టు చేయలేదు వీడియో ఎన్ని రోజులు. ఇప్పుడైతే ప్రజెంట్ నడుస్తుంది. నేను ఇట్లా కొంచెం మంది తెలిసిన వాళ్ళని ఇట్లా అడిగినా, పర్లేదు కొంచెం మంచిగా ఉందంట. కాకపోతే ఏంటంటే పికప్కి కొంచెం లాంగ్ వెళ్ళాల్సి వస్తుంది, డ్రాప్స్కి కొంచెం లాంగ్ వెళ్ళాల్సి వస్తుంది. ఇక అది వర్తబుల్ అవుతుందా కాదా అది మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడైతే ఛార్జీలు అయితే మంచిగా ఇస్తలేడు. కాకపోతే ఏంటంటే తప్పని పరిస్థితిలో ఉంటారు కదా కొంతమంది, వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నా. మీరు రావాలని కానీ రావద్దని నేను చెప్పా, కొంచెం యూస్ఫుల్గా అవుతుంది కానీ చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే అది ఇచ్చే రేట్లకు మీ డీజిల్ వర్తబుల్ కాదా చెక్ చేసుకోండి, చూసుకుంటే బెటరు నా ఫీలింగ్. మెయిన్గా సిటీలో నడపాలనుకుంటే మాత్రం సిటీ పర్మిట్ తీసుకోండి. లేదు ఇక కొన్ని రోజులు మేము నడుపుకోవాలి, కొన్ని రోజులు సర్వే అవ్వాలి, ఒక 5-6 నెలలు ఉండి ఎట్లా కొంచెం అప్పులు గిట్లా చేసుకుంటుంటా అంటే అట్లా చేసుకోండి. అవుటర్స్ అట్లా నడుపుకోండి, పోలీసులకు చూసుకుంటూ నడపండి. ఎందుకంటే పోలీసు వాళ్ళు అనేది ఇప్పుడు వాళ్ళకి ఆర్డర్ పాస్ చేసారు కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కటి అడుగుతారు మన దగ్గర ఏం లేవో వాళ్ళకి బాగా తెలుసు, అవే అడుగుతారు. మనం ఇయ్యలేని స్థితిలో ఉంటాము, దీన స్థితిలో ఉంటాము. ఎందుకు చెప్పన్నా, అక్కడికించి మనకు ఏం వెళ్ళకనే ఇక్కడ సర్వే అవుదాం వస్తారు. మళ్ళీ ఏడికి వచ్చినాక ఏంటంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, వాళ్ళని తప్పు పడడానికి ఇట్లా ఏం లేదు. కాకపోతే ఏంటంటే మనం గిట్లా చూసుకొని నడుపుకుంటే బెటరు. సరే, మీరు ఒకసారి నేను రికార్డింగ్లో ఇట్లా రికార్డింగ్లో చూసి మీకు ర్యాపిడో కానీ ఊబర్ కానీ ఓలా కానీ ఎట్లా లాగిన్ ఇట్లా చూపిస్తా తర్వాత, ఇప్పుడు కాదు. సరేనా, లెంత్ వీడియో అవుతుంది, లెంత్ వీడియోలో ఎక్కువ ఎవరు చూస్తలేరు, అందుకని షార్ట్ వీడియో కొంచెం షార్ట్లు అన్నట్టు చేస్తున్నా. మీకు ఏం డౌట్లున్నా కామెంట్లు అడగండి, దేనికి సంబంధించి ఏమన్నా చేస్తుంటా. నేను మీకు రికార్డింగ్ లేచి ఇట్లా చూపిస్తుంటా. సరేనా, చూడండి. డైరెక్ట్ ర్యాపిడ్లో పోదాము. ర్యాపిడో యాప్ ఓపెన్ చేస్తే 18th నుంచి 3rd వరకు ఒక ఆఫర్లు పెట్టిండు. చూడాలి, ఎండాకాలం కదా. సరే, ఇప్పుడు ఇది ఆన్ చేస్తేనే మనకు క్లారిటీ తెలుస్తుంది. అందుకని ఇక నా యాప్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను స్క్రీన్ రికార్డింగ్ పెట్టి. హైదరాబాద్ మొత్తం ఇక రౌండ్ సర్కిల్ బ్లాక్ కలర్ ఉంది కదా, దాని లిమిటెడ్ చిన్నగా ఉంది కూడా. ఇక్కడ సర్కిల్ రౌండ్ ఉందా, దాని లిమిటెడ్ ఏమో ఓఆర్ఆర్ చుట్టూ ఇట్లా సర్కిల్ ఉంటుంది, మధ్యలో మనం ఉన్నాం. ఓఆర్ఆర్ లోపల మనం ఉన్నాం. ఇక మధ్యలో బుకింగ్లు ఇట్లా వస్తున్నాయి. సరే, నేనేం చేయలే ఈరోజు, కాకపోతే మీకు వీడియో చూపిద్దామని చూపిస్తున్నా. వీడికి స్టార్ట్ చేద్దాము. ఇది ఓఆర్ఆర్ మొత్తం బయట, ఇక బ్లాక్ కలర్ అనేది
ర్యాపిడో మార్కు బార్డర్, ఇక మన ఇండియా పాకిస్తాన్ బార్డర్ లాగా ఈ బార్డర్ లోపల మనం చేసుకోవచ్చు. మళ్ళీ లోపల ఉన్న బార్డర్లో బయట ఇది చేసుకోవచ్చు. ఇక్కడికించి ఇవన్నీ శంకర్పల్లి కానీ మన ఇక్కడ సైడ్ హైటెక్ సిటీ సైడ్ లోపలికి పోతుంటే విలేజెస్ ఉంటాయి. అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు అక్కడ బుకింగ్లు ఉంటాయి, పడుతూనే ఉంటాయి. నాన్ స్టాప్ అంటే నాన్ స్టాప్ కాదు, కొంచెం వెయిట్ చేసుకుంటూ పడతాయి. ఇక్కడ సైడ్ పోతేనేమో మన దూర్లపల్లి సైడు, మళ్ళా కోంపల్లి సైడు, గండి మైసమ్మ సైడు అక్కడ ఇట్లా ఉంటాయి. మియాపూర్ సైడు కొంచెం ఇది అవుటర్ కొంచెం ఎజ్జుకుంటుంది, అట్లా నడుపుకోవచ్చు, అదేం కాదు. మళ్ళీ ఇటు వస్తేనేమో జీడిమడ్ల ఇక్కడ మీకు మ్యాప్లో కనబడుతుంది క్లారిటీగా. తర్వాత ఇక్కడ తుర్కపల్లి అనేది అక్కడ ఇండస్ట్రీ ఏరియా ఉంటుంది, అక్కడ ఇట్లా పడతాయి. సాయంత్రం పూట మార్నింగ్ పూట అక్కడ పడుతుంటాయి. మళ్ళీ ఇక్కడ ఇదే లైన్లో షాంపేట ఉంటుంది, షాంపేటలో లియోని, అలియాబాద్ ఇక్కడ సైడ్ బుకింగ్లు వస్తుంటాయి. మళ్ళీ ఇక్కడికి వెళ్తే కొన్ని ఏరియాలు ఉన్నాయి ఇటు సైడు. మళ్ళీ ఇక్కడ పెద్ద కంపెనీలు ఉంటాయి ఇక్కడ అంతా మంచిగా, ఇక్కడ గిట్ట పడతాయి. అవుటర్ సైడ్ బయటనే ఇదంతా, అవుటర్ లోపల కాదు నేను చెప్పేది. ఇక్కడ ఇంకొకటి ఇక్కడ కరకపట్ల అని కనిపిస్తుందా, ఇది ఇట్లా ఇండస్ట్రీ ఏరియా, అంటే ఫార్మసీ కంపెనీలు ఉంటాయి పెద్దవి. అక్కడ ఇట్లా సాయంత్రం పూట పడతాయి, 5-5:30 వరకు నుంచి స్టార్ట్ అవుతాయి. అక్కడ ఒక గంట సేపు అక్కడ అట్లుంటాయి. అంటే ఇటు ఈస్ట్ సైడ్ కుషాడ సైడ్ పడతాయి. ఒకవేళ అక్కడ అనుకోకుండా పోయిన వాళ్ళు చూడండి. ఇక్కడ చౌటుప్పల్ గురించి చెప్పని అవసరమే లేదు, ఎందుకంటే ఇది దగ్గర సిటీకి దగ్గర ఉంటుంది చౌటుప్పల్. ఇక్కడ మంచిగా బాటసింగారము, పోచంపల్లి ఇక్కడ అంతా సింగపూర్ టౌన్షిప్ చాలామంది చేసేటోళ్ళకి ఇక్కడ చాలామంది చేస్తుంటారు. ఇక్కడ ఇట్లా పడుతుంటాయి బుకింగ్స్. నేను పడుతుంటాయి అంటే ఏదో ఉట్టి చెప్తలేను, వీళ్ళు లిమిటెడ్ ఇచ్చింది కాబట్టి వీళ్ళు లిమిటెడ్ ఎందుకు ఇస్తారంటే వీళ్ళు చూసుకొని ఈ ఏరియాలో ప్రజలు ఎక్కువ ఉన్నారు అన్నట్టు తెలుస్తేనే వాడు ఇస్తాడు, ఉట్టిగా ఏమి ఇయ్యరు వాళ్ళు గుడ్డిగా. అట్లాంటి ఇక్కడ ఏరియాలో కుత్బుల్లాపూర్ అంటే బయట కుత్బుల్లాపూర్ ఇది అంతా అవుటర్ సైడు ఇబ్రాహీంపట్నము ఇక్కడంతా మ్యాక్సిమం పడతాయి కదా ఇప్పటిదాకా మ్యాప్లా. అంటే వాడు ఎవరైతే కస్టమర్లు ప్రజలు ఎక్కువ ఉంటారో ఎక్కువ బుకింగ్ చేసుకుంటారో అక్కడక్కడ లిమిటెడ్ పెంచుతారు. అంతేగాని ఏదో ఎట్టికి పెంచిండు ఆడ బుకింగ్ రావు ఈడ బుకింగ్ రావు అని అపోహలు పడకండి. వచ్చి చేసుకుంటున్న వాళ్ళు చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది రకాలుగా అడుగుతున్నారు, అంటే కొంచెం ఇన్స్టాగ్రామ్లో ఇట్లా మెసేజ్ చేసి అడుగుతారు, అన్నా ఇట్లా చేసుకోవచ్చా, మాకు ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి. ఎవరి ఆర్థిక పరిస్థితి వాళ్ళది ఉంటుంది కదా, అట్లా ఇబ్బందులు అవుతున్నాయి. ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి మరీ దారుణం అయిపోతుంది. ఊర్లో ఇట్లా సీరియల్స్ అవి ఇవి పెద్ద నడుస్తలేవనా, కొన్ని దగ్గర నడుస్తున్నాయేమో అని, కొన్ని దగ్గర మా దగ్గరలో అయితే ప్రస్తుతానికి అయితే లేవనా, జర చెప్పండి దీని గురించి. కొంచెం మా లాంటి వాళ్ళకి అవగాహన ఉంటుంది. కానీ వాళ్ళకి ఫోన్లో చేసిన అరే ఇంతమంది వాళ్ళంటే కొంతమంది మెసేజ్ చేసిరు వీళ్ళకి చెప్పిన, అట్లానే కొంతమంది తెలియని వాళ్ళు ఇట్లా ఉంటారు కదా, ఎవరికన్నా ఒకరికి యూజ్ఫుల్ అయితే చాలు మన వల్ల మన ఛానల్ వల్ల అన్నట్టు నేను చేస్తున్నా వీడియో. ఇక అది మీ ఓపిక బట్టి మీరు ఒక ప్లాన్ ప్రకారం నడుపుకుంటే బెటర్ ఉంటుంది. ఇచ్చే పికప్లు కొంచెము దూరం ఉంటాయి, ఎందుకంటే సిటీలోనేమో దగ్గర వస్తుంటాయి, అవేమో కొంచెం దూరం వస్తుంటాయి. 3 kilometers 4 kilometers ఇట్లా పోవాల్సి వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక అది మీ ఛార్జీలు వర్తబుల్ అవుతా లేదా మీది సిఎన్జా ఎల్పిజియా డీజిల్ అది అవుట్ స్టేషన్ కదా మీ ఇష్టం. నేను చెయ్యమని కానీ చేయొద్దని కానీ మీరు ఒక ఇన్ఫర్మేషన్ అడిగి కాబట్టి నేను చేసే బాధ్యత నాది కాబట్టి నేను చేస్తున్నా. మీకు తెలియడానికి జస్ట్ అవగాహన రావడానికి నేను చెప్తున్నా. ఇంకా మీకు ఏమైనా యూస్ఫుల్ ఇట్లాంటివి మన ఛానల్లో ఇట్లా యూస్ఫుల్ అయ్యేటి ఇట్లా పెడుతుంటా. మీరు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఓపిక బట్టి నడుపుకోండి, చేసుకుంటున్న చేసుకోండి. వచ్చి పెద్ద నష్టపోవడం అనేది ఎక్కువ ఏముండదు. కొంచెము మరీ సర్వే కానోళ్ళు ఉంటారు కదా, మరీ తినడానికి ఇబ్బంది అవుతుండే, చాలా కష్టాలు ఉంటాయి చాలామందికి అన్ని రకాలుగా. అట్లా ఉన్నటోళ్ళు అయితే వచ్చి చేసుకొని తప్పలేదు. సిటీలోకి వస్తే ఏంటంటే పట్టేసుకుంటారు, ఎందుకంటే చెప్తున్నారు కదా అంతమందికి ఆర్డర్స్ లేవు కాబట్టి. ఇంకా ఇప్పుడు ఆర్డర్స్ పాస్ అయినాయి కాబట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేసుకోవాలి కాబట్టి వాళ్ళు ఇట్లా పట్టుకున్నాక పెద్ద మన దగ్గర 1000 లక్షలు ఏం వసూలు చేయరు. కానీ 2-3 సార్లు ఛాన్స్ ఇస్తారు, 4వ సారి సీజ్ చేస్తారు బండి. అదైతే దృష్టిలో పెట్టుకోండి. ఎంత ఫేవర్ ఉన్నా కానీ అరే ఇలా పరిస్థితి ఇలా దీనంగా ఉంది అది వాళ్ళు అంత ఆలోచించినా కానీ వాళ్ళకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి, వాళ్ళకు ఒక నియమాలు ఉంటాయి. వాళ్ళు డ్యూటీ చేయాల్సిందే, వాళ్ళకు ఒక సిద్ధాంతాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కంపల్సరీ 1-2 సార్లు చూస్తారు. కానీ ఒకటే పనిగా పట్టుకున్నట్టు వస్తే మాత్రం వాళ్ళు ఇచ్చిపెట్టరు, ఎందుకంటే సీజ్ చేస్తారు. వాళ్ళు పైకించి వాళ్ళ వృత్తి ద్వారా వాళ్ళు చేసుకోవాలి, తప్పదు. వాళ్ళని తప్పు పట్టడానికి ఇట్లా లేదు, 1-2 సార్లు ఏదో ఎక్స్క్యూజ్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇన్సూరెన్స్ లేదన్నా అది లేదన్నా దొరికబట్టినా కానీ వాళ్ళు ఏదో చిన్నదే వేస్తారు, పెద్ద ఫైన్ ఇట్లా ఏమయ్యారు కానీ 400-500 వేస్తారు. దాంట్లో 1-2 సార్లు చూస్తారు కానీ ఊకే ఎక్స్క్యూజ్ చేయరు వాళ్ళు ఎవరైనా. ఎందుకంటే చెప్తుంది అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరికి.
నేను ఇట్లా ఒక బాధ్యుడిని కాబట్టి చెప్తున్నా. మనది సిటీ పర్మిట్ అన్నీ ఉన్నా కానీ కొన్ని ఉన్నాయి కదా, ఒకటి స్కిప్ చేసుకోవాలి, ఇక తప్పదు. ఇట్లా సార్ ఇట్లా అని సంగతి చెప్పుకోవాలి. నా సిటీ పర్మిట్ దానికే అట్లా చేసారు. ఇక సిటీ లేని వాళ్ళది అర్థం చేసుకోండి, మేము చెప్పేది ఎందుకో. కాకపోతే చాలామంది అడుగుతారు కాబట్టి ఇన్ఫర్మేషన్ చేస్తున్నా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఎవరికైనా యూస్ఫుల్ అయితే షేర్ చేయండి. కొంచెం మీరు సబ్స్క్రైబ్ పెంచుతుంటే నాకు మోటివేషన్ అయితే లైక్ లీలో కొంచెం కుట్టుండేది. సరే, ర్యాపిడో అయితే ఇట్లా అప్డేట్ ఉంది. ఇక ఊబర్ పెద్దగా ఏం లేదు, ఓలా ఇట్లా ఏం లేదు. ఓలాలో కొంచెము నెల నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నా, అది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. దాని గురించి ఇట్లా ఒక వీడియో చేస్తా. సరేనా, ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.